ఒక ఫ్రెషర్ డేటా అనలిస్ట్ నుంచి 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న డేటా ఇంజనీర్ వరకు సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లో 4 LPA తో కెరీర్ స్టార్ట్ చేసే వాళ్ళు ప్రొడక్ట్ కంపెనీస్ లో 30+ LPA ప్యాకేజెస్ ఎలా క్రాక్ చేస్తున్నారు? అసలు ఈ 2 రోల్స్ మధ్య ఉన్న రియల్ డిఫరెన్స్ ఏంటి? కోడింగ్ నాలెడ్జా, ఏ ఇంపాక్టా, లేక జస్ట్ కాంపిటీషనా? అండ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఈస్ జస్ట్ సాలరీ నంబర్స్ చూసి బ్లైండ్ గా రోల్ చూస్ చేసుకోవడం. మంత్స్ ఆఫ్ డీప్ రీసెర్చ్ తర్వాత నాకు ఒక షాకింగ్ ప్యాటర్న్ అర్థమైంది. ప్రెసెంట్ ఉన్న టైంలో మీరు రాంగ్ రోల్ పిక్ చేసుకుంటే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో లో సాలరీ ట్రాప్ లో స్ట్రక్ అయిపోతారు. ఈ ఒక్క వీడియో మీ కెరీర్ విజన్ ని కంప్లీట్ గా మార్చేస్తుంది. డోంట్ స్కిప్ ఎ సింగిల్ సెకండ్. ఈ టేబుల్ చూస్తున్నారా? ఇది జస్ట్ నెంబర్ కాదు, ఇది మీ కెరీర్ కి ఒక అల్టిమేట్ బ్లూ ప్రింట్. మార్కెట్ లో ఉన్న డిమాండ్ వర్సెస్ స్కిల్ గ్యాప్ ని బేస్ చేసుకుని ఈ 2 రోల్స్ ని 4 పిల్లర్స్ మీద డీకోడ్ చేస్తాను. పిల్లర్ 1 టెక్నికల్ స్కిల్స్. ఇక్కడ చాలా మంది ట్రాక్ తప్పుతారు. 2 రోల్స్ ఒకటే అనుకుని కన్ఫ్యూజన్ లో ఉంటారు. డేటా అనలిస్ట్, వీళ్ళ కోర్ ఫోకస్ ఇన్సైట్స్ అండ్ విజువలైజేషన్. రా డేటాను తీసుకొని బిజినెస్ క్వశ్చన్స్ కి డాష్ బోర్డ్స్ త్రూ ఒక స్టోరీ లా ఆన్సర్ చూపిస్తారు. SQL కమాండ్స్ పైథాన్ అంటే పైథాన్ లో ఉన్న NumPy పాండాస్ యూజ్ చేసుకుని అండ్ పవర్ BI టాబ్లెట్ మీద ఎక్స్ట్రీమ్ గ్రిప్ వీళ్ళకు ఉండాలి. అదే డేటా ఇంజనీర్ చూస్తే వీళ్ళ కోర్ ఫోకస్ ఫౌండేషన్ అండ్ పైప్ లైన్స్. అనలిస్ట్ కి డేటా ఇచ్చే టెక్నికల్ ఇంజన్ ని వీళ్ళు బిల్డ్ చేస్తారు. ఇక్కడ కోడింగ్ చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. స్పార్క్ క్లస్టర్స్, ఎయిర్ ఫ్లో ఆటోమేషన్ అండ్ క్లౌడ్ డేటా లేక్స్ అంటే AWS Azure మీద ఎక్స్పర్టైజ్ అనేది కావాలి. వెయిట్ ఏ సెకండ్, మీకు బిజినెస్ స్టోరీస్ చెప్పడం ఇష్టమా, లేదా బ్యాక్ ఎండ్ లో పవర్ఫుల్ మెషిన్స్ బిల్డ్ చేయడం ఇష్టమా? స్కిల్ నేర్చుకుంటే జాబ్ రాదు బాస్. ఆ స్కిల్ ని సిస్టమ్ లో ఎలా అప్లై చేస్తున్నాం అనే లాజిక్ మీకు తెలియాలి. పిల్లర్ 2 ద కాంపిటీషన్. డీటెయిల్స్ పక్కన పెడితే అసలు గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా మార్కెట్ లోకి దిగితే ఫెయిల్యూర్ తప్ప ఏం మిగలదు. డేటా అనలిస్ట్ కాంపిటీషన్ ఇక్కడ పిచ్చ పిక్స్ లో ఉంది. ఎందుకంటే నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా 3 months క్రాష్ కోర్స్ కంప్లీట్ చేసి రెడీ అయిపోతున్నారు. HRs కి రోజు ఒకటే మోడల్ ప్రాజెక్ట్స్ ఉన్న రెజ్యూమెస్ చూసి చిరాకు వచ్చేస్తుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ కావాలి అంటే ఎక్స్ట్రీమ్ బిజినెస్ లాజిక్ అనేది ఉండాలి. డేటా ఇంజనీర్ కాంపిటీషన్ ఇక్కడ రిలేటివ్లీ లో. టెక్నికాలిటీ అండ్ అడ్వాన్స్డ్ కోడింగ్ వల్ల చాలా మంది ఈ సైడ్ రావాలంటే భయపడతారు. మార్కెట్ లో వేకెన్సీస్ చాలా ఉన్నాయి, బట్ క్వాలిఫైడ్ ఇంజనీర్స్ తక్కువ. ఎక్స్పర్ట్స్ దొరకడం కంపెనీస్ కి ఒక పెద్ద ఛాలెంజ్ అయింది. ఇలాంటి అన్ఫిల్టర్డ్ రా ఫ్యాక్ట్స్ మీకు బయట ఎవరైనా చెప్తారా? ఎక్కడ దొరకవు. ఈ ఛానల్ సోల్ పర్పస్ మిమ్మల్ని ఆ టాప్ 1% లో నిలబెట్టడమే. హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ ఫర్ ఫ్రంట్లైన్స్ మీడియా రైట్ నౌ. కమింగ్ టు పిల్లర్ 3 ద AI షిఫ్ట్. Will AI take over jobs in 2026? The answer is only generic employees. Data analyst, సింపుల్ డాష్బోర్డ్ క్రియేట్ చేసే వాళ్ళకి డిమాండ్ తగ్గిపోతుంది. రొటీన్ క్లీనింగ్ అండ్ రిపోర్టింగ్ ని ఇప్పుడు AI ఆటోమేట్ చేసేస్తుంది. మీరు సేఫ్ జోన్ లో ఉండాలి అంటే టూల్ ఆపరేటర్స్ లా కాదు, బిజినెస్ స్ట్రాటజిస్ట్ లా థింక్ చేయాలి. AI ని లెవరేజ్ చేసుకుని యూనిక్ ఇన్సైట్స్ ఇవ్వడం మీద ఫోకస్ చేయండి. డేటా ఇంజనీర్ కి అయితే AI మోడల్స్ రన్ అవ్వాలంటే హై క్వాలిటీ డేటా కావాలి. ఆ క్లీన్ డేటాని సిస్టమైజ్ చేసే రోల్ డేటా ఇంజనీర్ ది. సో AI ఎంత గ్రో అయితే ఇంజనీర్ కి అంత డిమాండ్ అనేది పెరుగుతుంది. డేటా ఇంజనీర్ రోల్స్ సేఫ్ జోన్ లో ఉన్నాయి. ఆనెస్ట్ గా కామెంట్ చేయండి, మీరు AI కి భయపడుతున్నారా లేదా AI ని అసిస్ట్ లా వాడుకుని గ్రో అవడానికి రెడీగా ఉన్నారా? రెడీ అని టైప్ చేయండి. కమింగ్ టు పిల్లర్ 4 సాలరీస్. ఇప్పుడు మనం మాట్లాడేది జస్ట్ నెంబర్స్ కాదు బాస్, ఇది మీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఇక్కడ మనం సాలరీస్ ని ఎక్స్పీరియన్స్ వర్సెస్ సిటీ వర్సెస్ కంపెనీ టైప్ తో డీకోడ్ చేద్దాం. డేటా అనలిస్ట్ సాలరీస్ బేసికల్లీ మీ డొమైన్ నాలెడ్జ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాపబిలిటీస్ మీద బేస్ చేసుకుని ఉంటాయి. ఎంట్రీ లెవెల్ 0 to 2 years వాళ్ళకి సర్వీస్ బేస్డ్ లో 3.5 ఇస్తారు. అదే ప్రొడక్ట్ స్టార్ట్అప్స్ అంటే జొమాటో, జెప్టో, ఫిన్టెక్స్ లో 7 to 11 LPA ఉంటుంది. ఫ్రెషర్స్ బేసిక్ SQL అండ్ పవర్ BI తో స్టార్ట్ చేస్తే 5 to 6 LPA వరకు ఎర్న్ చేయొచ్చు. బట్ స్టాటిస్టిక్స్ లో మంచి గ్రిప్ ఉంటే 10+ LPA ప్యాకేజ్ వరకు వెళ్తుంది. మిడ్ సీనియర్స్ అంటే 3 to 6 years వాళ్ళకి 12 to 22 LPA వరకు వస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీరు ఎక్కువ హెల్త్ కేర్ అండ్ ఫిన్టెక్ సైడ్ కనుక ఫోకస్ చేస్తే డేటా అనలిస్ట్ లో ఈజీగా జాబ్ రావడం అనేది ఈజీ అయిపోతుంది. సో ఇది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు గ్రాఫ్స్ ప్రెసెంట్ కాదు, బిజినెస్ ఇంపాక్ట్ చూపించాలి. డెసిషన్ మేకింగ్ లో హెల్ప్ చేస్తే ప్యాకేజెస్ 25 LPA టచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అండ్ లీడ్ మేనేజర్ పొజిషన్ అంటే 7+ years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 30 to 45 LPA వరకు ఉంది. ఇక్కడ టూల్స్ యూజ్ చేయడం తగ్గుతుంది, స్ట్రాటజీ బిల్డ్ చేయడం పెరుగుతుంది. ప్రైమ్ హాట్స్పాట్స్ ఫర్ అనలిస్ట్ ఏంటి అంటే పూణే అండ్ ఢిల్లీ NCR. మ్యానుఫాక్చరింగ్, ఫినాన్స్ అండ్ రీటైల్ హబ్స్ ఎక్కువగా ఉంటాయి కదా, అక్కడ డేటా అనలిస్ట్ వాళ్ళకి ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది. మిడ్ లెవెల్ అనలిస్ట్ కి ఇక్కడ స్టెబిలిటీ అండ్ గ్రోత్ చాలా బాగుంటుంది. అండ్ కమింగ్ టు హైదరాబాద్, గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ లో ఎక్కువ ఉన్నాయి. సో MNC లో మంచి లాంగ్ టర్మ్ కెరీర్ ప్యాకేజ్ దొరుకుతాయి. కమింగ్ టు డేటా ఇంజనీర్, ఇక్కడ మనం ఒక హార్డ్ ట్రూత్ తెలుసుకోవాలి. డేటా ఇంజనీర్ రోల్స్ ఫ్రెషర్స్ కి దొరకడం చాలా టఫ్. మోస్ట్ కంపెనీస్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు, బికాస్ అక్కడ హ్యాండిల్ చేసే డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా క్రిటికల్ గా ఉంటుంది. సో ఫస్ట్ డేటా అనలిస్ట్ గా జాయిన్ అవ్వండి. అక్కడ 1 to 2 years రియల్ డేటాతో వర్క్ చేసి బిజినెస్ లాజిక్ అర్థం చేసుకుని
ప్యారల్ గా క్లౌడ్ అండ్ స్పార్క్ నేర్చుకోండి. ఆ తర్వాత ఇంటర్నల్ గా స్విచ్ అయితే డైరెక్ట్ గా మిడ్ లెవెల్ డేటా ఇంజనీర్ గా 20 LPA వరకు మీరు వెళ్ళొచ్చు. పే స్కేల్ ఆఫ్టర్ స్విచ్చింగ్ ఒకసారి మీరు ఇంజనీర్ గా సెటిల్ అయితే 3 to 5 years ఎక్స్పీరియన్స్ కే 25 to 35 LPA రేంజ్ వరకు రీచ్ అవుతారు. అదే సీనియర్ ఆర్కిటెక్ట్ పొజిషన్ కి వెళ్తే అంటే 8+ years వరకు వచ్చిన తర్వాత 50 LPA to 75 LPA వరకు వెళ్లే ఛాన్స్ కూడా ఉందన్నమాట కంపెనీస్ ని బేస్ చేసుకుని. బెంగళూరు అండ్ హైదరాబాద్ ఇండియాస్ టెక్ హబ్స్ ఫర్ బిగ్ డేటా ఇంజనీరింగ్. ఈ స్మార్ట్ ట్రాన్సిషన్ స్ట్రాటజీ అంటే డేటా అనలిస్ట్ నుంచి డేటా ఇంజనీర్ గా ఎలా ట్రాన్సిషన్ అవ్వాలనే స్ట్రాటజీ మీకు చెప్పాలి అనుకుంటే, రోడ్ మ్యాప్ కావాలి అనుకుంటే కింద రోడ్ మ్యాప్ అని చెప్పేసి కామెంట్ చేసి అలా సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, మీకు బిజినెస్ థింకింగ్, డాష్ బోర్డ్, స్టోరీ టెల్లింగ్, స్టేక్ హోల్డర్ కమ్యూనికేషన్ ఇష్టమైతే డేటా అనలిస్ట్ ఈజ్ యువర్ పర్ఫెక్ట్ స్టార్టింగ్ పాయింట్. బట్ డీప్ కోడింగ్, బ్యాక్ అండ్ సిస్టమ్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హై స్కేలబుల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనుకుంటే డేటా ఇంజనీర్ లాంగ్ టర్మ్ గా మ్యాసివ్ గ్రోత్ ఇస్తుంది. బట్ ప్లీజ్ రాండమ్ గా సాలరీ నెంబర్స్ చూసి డెసిషన్ తీసుకోకండి. కంపెనీస్ ఇప్పుడు టూల్ ఆపరేటర్స్ ని కాదు, ప్రాబ్లమ్ సాల్వర్స్ ని మాత్రమే హైర్ చేసుకున్నాయి. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఏఐ ని సింపుల్ రిపోర్టింగ్ ని ఆటోమేట్ చేయొచ్చు, కానీ రియల్ బిజినెస్ అండర్స్టాండింగ్ అండ్ స్కేలబుల్ సిస్టమ్ బిల్డ్ చేయడం, ఆటోమేట్ చేయడం ఈజీ కాదు. సో స్మార్ట్ గా చూస్ చేసుకోండి, ఎందుకంటే రైట్ రోల్ చూస్ చేస్తేనే నెక్స్ట్ 5 years లో మీ కెరీర్ లిటరల్లీ డిఫరెంట్ లెవెల్ కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు కామెంట్ చేయండి, మీ చాయిస్ ఏంటి, డేటా అనలిస్టా లేదా డేటా ఇంజనీరా? అండ్ ఆల్రెడీ ఈ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్న వాళ్ళైతే మీ ఆనెస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయండి. ఇట్ మే హెల్ప్ సమ్వన్ హూ ఇస్ కన్ఫ్యూజ్డ్ రైట్ నౌ. వీడియో వాల్యుబుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఎస్పెషల్లీ డేటా ఫీల్డ్ లో కన్ఫ్యూజన్ ఉన్న మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి రా కెరీర్ బ్రేక్ డౌన్, సాలరీ రియాలిటీస్ అండ్ ఏఐ ప్రూఫ్ కెరీర్ స్ట్రాటజీస్ కోసం ఫ్రంట్ లైన్స్ మీడియా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.